ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆయన యందు నిలిచియుండి వాడెవడును పాపము చేయడు. పాపము చేయవాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగను లేదు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, చదువుకున్న లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాలమున మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయడానికి మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఆయన అనంత ప్రేమలో ఈ రోజున మనము సమకూర్చబడి ఈ రీతిగా సజీవముగా ఉన్నాం. దేవుని యొక్క అనంత ప్రేమ, అనంత కృపలో మనము పాత్రురాలము అయ్యాము. కాబట్టే ఈ రోజున ఈ క్షణము వరకు మనము సజీవులుగా ఉన్నాము. ఇది దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన యందు నిలిచియుండువాడు ఎవడును పాపము చేయడు. ఈ రోజున సమస్త మానవాళిని మనం పరిశీలన చేసినట్లయితే ఎవరిని తీసుకున్నా, ఏ మనిషిని తీసుకున్నా పాపంలో కానీ లేదా క్రీస్తులో కానీ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. కొందరు క్రీస్తులో ఉన్నారు, కొందరు పాపములో ఉన్నారు. మరికొందరైతే క్రీస్తులోనూ పాపములోనూ కొనసాగుతూ ఉన్నారు. ఈ రోజున ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు, నీవు క్రీస్తులో ఉన్నావా, పాపములో ఉన్నావా? దేవుడు ఈ రోజున ఈ ప్రశ్న మనల్ని అడిగితే నీవేం సమాధానం చెప్పగలవు? ఈ రోజున ఏ మనిషిని చూసినా దేవునిలో ఉన్నట్టు కనపడతా ఉన్నాడు, కానీ తన అంతరంగములో దేవుని కలిగి ఉండకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. అంతరంగ జీవితము దేవునికి దూరముగా ఉంటూ ఉన్నది. అంతరంగ జీవితము పాడైపోతా ఉన్నది. ఏ మనిషిని తీసుకున్నా పాపములో కొనసాగుతూ ఉన్నాడు. పైకి భక్తి కలిగిన వాళ్ళు ఉండి లోపల ఆ భక్తిని కాపాడుకోలేనటువంటి మనస్సు కలిగి ఉన్నారు. ఈ రోజున మనస్సులు చెడిపోయి ఆత్మను ఆర్పివేసుకొని ఈ రోజున ప్రభువు యందు నిలిచి ఉండక తప్పిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఈ రోజున దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయన యందు నిలిచి ఉన్నవాడు, దేవునిలో నిలిచి ఉన్నటువంటి వాడు పాపము చేయడు, పాపము చేయలేడు. ప్రియ దేవుని పిల్లలారా, పాపంలో ఉన్నవారు పాపాన్ని తమ జీవితాల్లో అభ్యసిస్తూ ఉంటారు. పాపంలో ఉన్నవాడు మనకిట్టే కనపడతా ఉంటాడు. తన మాట పాపయుక్తమైనటువంటి స్వభావాన్ని బయటకు తెస్తుంది. కాబట్టి లోపల ఎవరిలో అయితే పాపం ఉంటుందో వారు పాప కార్యములను అభ్యసిస్తారు, కానీ పాపాన్ని తీసివేసేటువంటి సత్యవాక్యాన్ని వారు కలిగి ఉండరు. ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజున ఆయన యందు నిలిచి ఉన్నావా? నీలో పాపము లేదు అని నిరూపించుకోవడానికి నీలో ఉన్నటువంటి ఆ యొక్క క్రియలేమిటి? నీవు దేవునిలో నిలిచి ఉండావు అనటానికి నీలో ఏమైనా మంచి గుణాలు, మంచి లక్షణాలు నీలో ఉన్నాయా? ఈ రోజున నీవు కూడా క్రీస్తులో ఉన్నాననుకుని పాపములో ఉన్నావేమో. ఈ రోజున నిన్ను పరిశీలన చేసుకోమని లేఖనం సెలవిస్తూ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును పాపము చేయడు. ఒకవేళ ఆయనలో నిలిచి ఉన్నానని చెప్పి పాపములో ఉన్నటువంటి నీవు, నేను దేవుణ్ణి చూశానని చెప్పడం కానీ, దేవుణ్ణి ఎరుగను దేవుణ్ణి ఎరిగిన వాడను అని చెప్పటం కానీ చేస్తున్నావంటే నీవు ఎంత ప్రమాదంలో ఉన్నావో. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుని లేఖనము నిరర్ధకం కానేరదు. కాబట్టి ఈ రోజున పాపములో నీవు జీవిస్తూ క్రీస్తును కలిగి ఉన్నావని ఇతరులకు ఎలా చెప్పగలం? అది చెప్పడానికి నీకు అధికారం లేదు కదూ. కాబట్టి నీవు మొదట క్రీస్తులో నిలిచి ఉండి, నీవు పాపమును ద్వేషించి పాపమును విడిచిపెట్టి ఆయనలో నిలిచి ఉన్నట్లయితే ఆయనని నీవు చూసినట్లుగా ప్రజలు నమ్ముతారు. ఆయన్ని ఎరిగినట్లుగా నీ క్రియలు ఆయనని గురించి సాక్ష్యం ఇస్తాయి.
కాబట్టి ఈ రోజున నీ జీవితము మరి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క గుణ లక్షణాలను కలిగి ఉండకుండా, యేసు క్రీస్తు ప్రభుల వారు మనకిచ్చినటువంటి ఆ చిన్న ఆజ్ఞలను కూడా మనం పాటించకుండా, మరి మన సహోదరుని పట్ల ప్రేమ చూపలేని వాడిగా మనం ఉన్నప్పుడు మనం ఆయనలో ఎలా నిలిచి ఉన్నవారమని అనుకుంటాం. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఆయనలో నిలిచి ఉన్నవాడెవడును పాపము చేయడు. ఇది తథ్యం. ఎందుకంటే పాపము చేయవారు పాప కార్యములను బట్టి పాప కార్యాలు ఎలా చేయాలో అభ్యసిస్తారు. వారి జీవితం అంతా కూడా పాపమును ఎలా చేయాలో, ఎలా కొనసాగాలో, పాపములో ఎలా జీవించాలో, ఎలా దానిని చేయాలో ఇదే అభ్యసిస్తారు. కానీ సత్యములో నిలిచి ఉన్నటువంటి వారు, యేసులో ఉన్నటువంటి వారు అట్లాంటి వాటి మీద మనసు పెట్టారు. ప్రియ దేవుని పిల్లలారా, మనం ఆలోచన చేస్తే బ్రతుకు తీరే మరి పాపములో ఉన్నటువంటి బ్రతుకు తీరు ఎలా ఉంటుందంటే పాపయుక్తమైనదే ఉంటుంది. కాబట్టి వారు ఆధ్యాత్మికంగా మరి చనిపోయినటువంటి వారిగా మనకు కనపడతా ఉన్నారు. ఈ రోజున దేవునిలో నిలిచి ఉన్నవారు ఆధ్యాత్మికంగా మరి జీవించి ఉన్నటువంటి వారిగా కనపడతా ఉన్నారు. ఎవరైతే పాపములో కొనసాగుతూ ఉన్నారో వారు ఆధ్యాత్మికంగా చనిపోయిన వారి లెక్కల్లో ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, నీవు ఆధ్యాత్మికంగా జన్మించిన వాడవైతే, నీవు ఆధ్యాత్మికంగా జన్మించిన దానవైతే ఈ రోజున క్రీస్తు యందు నిలిచి ఉండి, క్రీస్తు ఏ గుణ లక్షణాలను కలిగి ఉన్నాడో, యేసు ప్రభుల వారు ఈ లోకములో జీవించినప్పుడు ఏ రీతిగా జీవించమని చెప్పారో మనకు మాదిరి ఉంచిన రీతిగా నీవు జీవించకపోతే నీవు పాపములో ఉన్నవాడివే, నీవు క్రీస్తును ఎరిగిన వాడువు కాదు అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయనలో విశ్వాసం ఉంచి దేవుని ఆత్మను పొందుకున్నటువంటి నీవు మరి దేవుడు నీలో నివసిస్తూ ఉన్నాడని గుర్తించకుండా ఇంకా నువ్వు పాప కార్యముల చేత నీ జీవితాన్ని వ్యర్థపరచుకుంటూ ఉన్నావేమో. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పాపము మరి కొన్నిసార్లు విశ్వాసములో ఉన్నటువంటి వారు కూడా పాపములు పడిపోతారు. అయితే ఉద్దేశపూర్వకంగా అదొక జీవిత విధానంగా పాపములో కొనసాగరు. ఉద్దేశపూర్వకంగా ఎవరైతే క్రీస్తును కలిగి ఉండి కూడా పాపములో కొనసాగుతూ ఉన్నారో వారికి క్షమాపణ అనేటువంటిది దేవుడు ఇవ్వడు. ఎందుకంటే వారు తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా పాపములో కొనసాగుతూ ఉన్నారు. క్రీస్తునందు నిలిచి ఉండి కూడా పాపములో కొనసాగుతూ ఉన్నారు. ఈ రోజున అనేక మంది మరి దేవునిలో ఉన్నవారు, దేవుని ప్రకటిస్తున్నటువంటి బోధకులు మరి అనేక మంది మరి అభిషక్తులుగా మరి సమాజంలో చలామణి అవుతున్నటువంటి వారు, పెద్ద గొప్ప దైవజనులుగా ఉన్నటువంటి వారు కూడా ఈ రోజున పాపము చేత పట్టబడిన వారై వారు క్రీస్తునందు ఉన్నామని బయట సమాజాన్ని నమ్మిస్తూ ఉన్నారు. ఈ రోజున లోపల వారు క్రూరమైనటువంటి వ్యభిచార కూపములో దిగిపోయి ఉన్నారు. వారు భయంకరమైనటువంటి పాపములో కొనసాగుతూ ఉన్నారు. బయటికి వస్తే మరి బలమైనటువంటి దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా కనపడతా ఉన్నారు. లోపల మరి జారత్వము, మరి వ్యభిచార తలంపులు, వ్యభిచార కామ కోరికలతో నిండిపోయి ఈ రోజున సంఘాలను, సమాజాలను విడిచిపెట్టి మరి బయట తిరుగుతూ ఉన్నారు. ఇట్లాంటి వారు మరి దేవునిని ఎరిగిన వారిని మనం ఎట్లా నమ్మగలం? వీరిలో పరిశుద్ధాత్మ కార్యములు, మరి పరిశుద్ధాత్మ నివాసం చేస్తున్నాడని ఎట్లా నమ్మగలం? ఈ రోజున మరి అభిషేకము కలిగిన వారు ఈ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటే మరి సంఘములో, సమాజములో వారు పెద్దలుగా, గొప్పవారుగా కొనియాడబడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు తగిన సమయమందు వారికి తీర్పు తీర్చబోతా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ఈ రోజున దేవుని యందు నిలిచి ఉన్నావని నీవు అనుకుంటున్నావా? నీవు పాపము చేయని వానిగా మరి పాపము నీ హృదయములో ఉంచుకొనకుండా ఆయన యందు నిలిచి ఉండు. అప్పుడే నీవు ఆయనను ఎరిగిన వాడివిగా మరి ఆయనను చూచిన వాడిగా ప్రజలు నిన్ను మరి అంగీకరిస్తారు. నీవు దేవుని ఎరగకుండా, దేవునిని చూడకుండా ఆయనలో నిలిచి ఉన్నానని చెప్పి నీవు ఒకవేళ భ్రమలో ఉన్నావేమో. నీ భ్రమ నుండి నీవు తప్పిపోయి, నీ భ్రమ నుండి నీవు విడిచిపెట్టి ఈ రోజున దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, ఆయనను ఎరిగిన వాడు
ఆయన యందు నిలిచి ఉంటాడు. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడును కూడా పాపము చేయడు. మరి పాపము చేయవాడు ఎవడను ఆయనను చూడడు, చూడలేడు కూడా. దేవుని పిల్లలు కాబట్టి పాపమును విడిచిపెట్టి సజీవుడైన దేవునిని ఇందు నిలిచి ఉండమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున నీవు క్రీస్తును ఎరిగి కూడా పాపములో ఉన్నావేమో. నువ్వు పరిశీలన చేసుకో. నీవు పాపములో ఉంటే నిత్య నరకము మరి నీ కొరకే సిద్ధపరచబడి ఉంది. కాబట్టి నీవు ఆయన యందు నిలిచి ఉండాలని, ఆయనలో నిలిచి ఉన్న నీవు పాపము చేయకుండా నీ జీవితాన్ని కాపాడుకోవాలని, ఒకవేళ నీకు తెలియకనే ఒకవేళ ఏదైనా చిన్న పాపము, మరి ఏదైనా ఒక పాపములో నీవు కూరుకుపోయి ఉంటే ఆయన పాదాల చింత మోకరించి ప్రార్థిస్తే నీ పాపాలను క్షమించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి క్షమించరాని పాపము, మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, అలా అని చెప్పి మరణకరము కాని పాపములు చేస్తూ దేవునిని ఆయాస పెట్టేవారుగా ఉంటే గనక అలాగున కూడా నీవు తీర్పులోనికి వెళతావు. కాబట్టి మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు, రెండూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నీవు దేనిలో నిలిచి ఉండాలో తెలుసా? యేసులో నిలిచి ఉండాలి. దేవునిలో నిలిచి ఉంటే నీలో పాపము చేయటానికి మరి కారకమైనటువంటి ఏ తలంపు కూడా నీ మనసులోనికి, నీ హృదయంలోనికి రాకుండా దేవుడు మరి దానిని తీసివేయగలడు. కాబట్టి ఈ రోజున నీవు పాపము లేనివాడిగా జీవించాలని, పాపము నీ కంటకుండా జీవించాలని, నీ పాపముల నిమిత్తమే ఆయన సిలువలో క్రయధనం చెల్లించాడు గనుక ఇకను పాపము నీ మీద నిలిచి ఉండకుండా నీవు నిత్య రాజ్యానికి వారసుడవటానికి ఆయనలో నిలిచి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా ప్రభువు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సకలాశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలయ్యా. ఈ ఉదయ కాలమున మీరు మాకిచ్చిన ఈ లేఖన భాగంలో నుండి, అవును దేవా, నీ యందు నిలిచి ఉండేవాడు ఎవడును పాపము చేయడు, పాపములో ఉన్నవాడు ఎవడును నిన్ను చూడలేదు, చూడలేడు నాయన. అవును తండ్రి, పాపము చేయవారు నాయన నీ సన్నిధికి నాయన ఎంత మాత్రములో నిలిచి ఉండలేరు. పాపము హృదయంలో ఉంచుకొని నీ సన్నిధిలో నిలబడితే నాయనా ఎంత మాత్రమును అది నిలవనీయదు నాయన. ఎందుకంటే పాపము మరి లోపల ఉంచుకొని నీ సన్నిధిలో నిలవగలిగిన వాడెవడు? కాబట్టి ఈ రోజున పాపమును తీసివేసుకొని అయ్యా నీ సన్నిధిలో నిందారహితులై ఉండటానికి, పరిశుద్ధులుగా ఉండటానికి నాయన ఇదిగో నీ పిల్లలు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు నాయన. ఎందరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి మరణ ఆలకించమని, వారిలో పాపం ఏలుబడి చేస్తూ ఉండగా మేము క్రీస్తులో ఉన్నామనుకుని ఇంకనూ పాపంలో కొనసాగుతూ ఉన్నారయ్యా. ఇట్లాంటి వారందరినీ మీ చేతులుగా అప్పగిస్తూ వారు పరిశుద్ధపరచబడి వారు పొందుకున్నటువంటి ఆ నిత్య రాజ్యమును గూర్చి అనేక మందికి ప్రకటించే వారిగా వారిని కూడా తయారు చేయమని, ఈ రోజున నీ యందు నిలిచి ఉండక పాపములోనే ఉన్నటువంటి వారు అనేక మంది అబద్ధకులుగా నేను క్రీస్తును చూశాను అని, నేను క్రీస్తును ఎరుగును అని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న వారితో మీరు మాట్లాడమని, వారి ఆత్మలు రక్షించండి. వారు కూడా సత్యాన్ని తెలుసుకొని పాపమును విడిచిపెట్టి నీ యందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించమని, ఈరోజు మేము చే ప్రయత్నాలను, మా పని పాటలను, మా ఉద్యోగాలను సమస్తమును దీవించండి. మీ దూతల కాపుదల మా ప్రయాణాలలో, మా ప్రయత్నాలలో మీరు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.